విధానపరమైన అంశం. సార్ బండి కేసు బ్యాక్ బాల్కా సుమన్పై కేసులు బీఆర్ఎస్ కౌంటర్ ఫిర్యాదు ఇవి తెలంగాణలో కొంత ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టే ఇప్పుడు బండి సంజయ్ కుమారుడు ఆయన బండి భగీరథను ఆయన సీన్ రీకన్స్ట్రక్ట్ చేసి ఆ ఫామ్ హౌస్ దగ్గరికి తీసుకెళ్ళి ఏం జరిగింది ఏమైంది, ఎందుకంటే ఇది రకరకాల ఉన్నాయి లేదా కావాలని ఇరికిచ్చారని కొంతమంది చేస్తున్న ప్రచారం, అవి మైనర్ అవును కాదు ఒకటి, ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు పోలీస్ కస్టడీ వాళ్ళు తీసుకొని విచారిస్తున్నారు. అందులో భాగంగా ఇవన్నీ కూడా చేశారు. అంటే ఖచ్చితంగా ఇంకా ఇది కొంచెం లోతుల్లోకి వెళ్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. రెండవది ఏదో పోలీసులే కాపాడుతున్నారు, వీళ్ళు చేతులు కలిపారు, ఇలాంటి ఆరోపణలు లేకపోతే రాజకీయ విమర్శలు వచ్చిన నేపథ్యంలో వాళ్ళు మరింత కఠినంగా ఖచ్చితంగా ఉండాలి అనే నిర్ణయం కూడా తీసుకున్నట్టుగానే కనిపిస్తుంది. అతను కూడా వాళ్ళతో పాటు వెళ్ళి అవన్నీ చెప్పాడని చెప్తున్నారు. ఇదే సమయంలో రిచ్ కిడ్స్ సంపన్నుల పిల్లల మీద ఏదో ట్రాప్ వేయడానికి ప్రయత్నించారన్న కేసు కూడా విచారణ జరుగుతుంది. దేని కేసు దాందే. ఇప్పుడు ఈ రెండింటినీ ముడిపెట్టి పక్కదో పట్టించే ప్రయత్నం ఒకటి జరిగింది కొన్ని రోజుల కిందట. కానీ ఇది హనీ ట్రాప్ వ్యవహారం కాదు, ఇది వ్యక్తిగతంగా జరిగినటువంటి కేసు. ఇది పోక్సో కేసు అన్న పద్ధతిలో పోలీసులు అదే పద్ధతిలో వాళ్ళు కొనసాగుతున్నారు. ఈ దర్యాప్తు అయిన తర్వాత వాళ్ళు ఏం బయటికి చెప్తారు అన్నది ఒకటి. రెండవది ఒక హెచ్చరిక కూడా చేశారు కదా, ఈ మైనరు లేదా కుటుంబము అమ్మాయికి సంబంధించిన అంశాలు కాబట్టి పూర్తి ఎక్కువగా బయట మాట్లాడటం, మీడియా వీటి మీద ఎక్కువగా చేయటం సరికాదనే హెచ్చరిక కూడా వచ్చింది. కానీ బండి మీద అయితే కొనసాగుతుంది. లోపల బండి సంజయ్ మటుకు బ్యాక్ ఇన్ పాలిటిక్స్ లాగా నిన్న మొన్న ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎక్కడో రాజకీయ కార్యక్రమాలు మధ్య 2-3 సార్లు ఆయన ఏపీలో మాట్లాడుతున్నారు మోర్ దెన్ తెలంగాణలో వాస్తవంగా ఈ కొనుగోళ్ళు రైతుల దగ్గర అన్న వాటి మీద చాలా వేడివేడిగా నడుస్తుంది. దాని మీద రఘునందన్ లేకపోతే రామచంద్రరావు ఇలాంటి వాళ్ళందరూ ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు, అంటే ఎక్కువగా స్పందిస్తూ ఉన్నారు. ఆ వివాదం ఒకవైపు అది నడుస్తుంది. కాబట్టి బండి కేసు మళ్ళీ ఆ మాటలు అవన్నీ ముందుకు రావడం అన్నది గమనించాల్సిన అంశం. అయితే ఇది కాకుండా బాల్కా సుమన్ గతంలో ఎంపీగా ఉండి తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన మొన్న కొత్తగూడెం సింగరేణి గనులు వాటికి సంబంధించిన ఒక సమావేశంలో మాట్లాడుతూ మామూలుగా మాట్లాడితే వినరు, మనం మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి, అంటే ఎంతో కొంత సెగ తగిలితే కానీ వీళ్ళు దారి కాదన్న పద్ధతిలో రైలు పట్టాలు ఏం చేయాలి, ఆఫీసులు ఏం చేయాలి, ఈ పద్ధతిలో మాట్లాడారని ఒక వీడియో వైరల్ అయింది. ఉందా మిత్ర? ఆ వీడియోలో ఆయన తీవ్ర స్థాయిలోనే మాట్లాడారు. అది ఒకరోజు ఆగి తర్వాత అది వైరల్ అయిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్ వీళ్ళందరూ వెళ్ళి ఫిర్యాదు చేశారు. ఇది ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉంది, మరి బెదిరింపు ధోరణులు విధ్వంస కార్యక్రమాలకు పురికొల్పే విధంగా ఉంది. కాబట్టి దీని మీద చర్య తీసుకోవాలి వెంటనే ఆయన మీద, లేకపోతే కనుక ఇది ప్రజల్లో అలజడి సృష్టిస్తుందని కాంగ్రెస్ నాయకులు దీని మీద ఫిర్యాదు చేశారు. బాల్కా సుమన్ ఏమో నేను మామూలుగా చెప్పాను, దాన్ని ఏదో మధ్యలో కొంచెం ఫేక్ దాన్ని ఏమంటారు మిక్సింగ్ చేసి ఫేక్ వీడియో తయారు చేశారు, అది పూర్తిగా నా మాటలు కాదని ఆయన చెప్తున్నారు. కానీ ఇప్పుడు తెలంగాణలో కానీ దేశంలో కానీ ఉన్న వాతావరణం చూస్తే దీని మీద పోలీసులు చర్య తీసుకునే అవకాశము, కేసు పెట్టే అవకాశం మటుకు ఉంది. లోపల మరి ఆయన కోర్టుకు వెళ్ళి ఏమైనా రిలీఫ్ తెచ్చుకుంటారా, రెండోది ఏ పద్ధతిలో ఇది దర్యాప్తు కానీ పోలీస్ యాక్షన్ కానీ ఉంటుందనేది అయితే మనం వాచ్ చేయాల్సిందే. ఈ ఫిర్యాదులు కౌంటర్ ఫిర్యాదులు వీటి మధ్య. ఇవే కాకుండా కర్ణాటకలో ఇప్పుడు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేసి శివకుమార్ రావటం అనేది జరుగుతున్నప్పుడు తెలంగాణలో కూడా దాని ప్రభావం పడుతుంది. తెలంగాణలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కూడా జరుగుతుంది. కొంతమంది కొత్త వాళ్ళకు చోటు కల్పించటం, కొంతమంది ఉన్నవాళ్ళను లేదా పర్ఫార్మెన్స్ సరిగ్గా లేని వాళ్ళను తప్పించడం కూడా జరుగుతుంది అని మొత్తమే తెలంగాణ రాజకీయం బాగా ఉత్కంఠభరితంగా మారుతుంది అన్నది అయితే వినిపిస్తూ ఉంది. సార్ టక్కర్ ట్రంప్కు షాకు